రాజమౌళి గారు అయితే అసలు ఇట్లా చేస్తాడని అనుకోలేదు. ఇంతకుముందేమో అడిగినా కానీ అప్డేట్ ఇవ్వకపోయేది, ఇప్పుడేమో అడగకున్నా కానీ అప్డేట్ల మీద అప్డేట్ ఇస్తున్నాడు. అసలు ఎందుకు ఇలా చేస్తుండే? ఇంతకుముందు మూవీస్కి చెప్పైనా రివీల్ చేసేవాడు, అసలు ఇప్పుడు చెప్పకుండా రివీల్ చేసిండు. విలన్ పిక్ రివీల్ చెప్పకుండా రివీల్ చేసిండు, హీరో పిక్ రివీల్ చేసిండు, ఒక సాంగ్ రివీల్ చేసిండు, ఇప్పుడు వచ్చి ప్రియాంక చోప్రా గారి ఫోటో కూడా రివీల్ చేయడం జరిగింది. అసలు చెప్పకుండా ఎందుకు చేస్తారు? అసలు ఇంత ముందులకైతే రాజమౌళి గారు అయితే అస్సలు లేరు. ఇంతకుముందు ఏమో ఏదైనా రివీల్ చేయండి జక్కన్న గారు అని మనం అసలు అడిగేవాళ్ళం. ఇప్పుడైతే అసలు అడగక ముందుకే 2 రోజులకు ఒకటి ఇస్తున్నారు. అసలు రాజమౌళి గారు ఏం చేస్తున్నారు రాజమౌళి గారికి అర్థం కావట్లేదు. సరే, మనం ముందుగా మ్యాటర్కి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు ఈ రోజు అయితే ప్రియాంక చోప్రా గారి పిక్ అయితే రివీల్ చేయడం జరిగింది. ప్రియాంక చోప్రా గారి పిక్ చూస్తుంటే మాత్రం వేరే లెవెల్ ఉంది. ఈమె ఒక గూఢచారిగా అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈమె శారీలో ఫైటింగ్ చేస్తుంది. మాక్సిమం శారీలో అసలు ఎవరు ఫైటర్స్ శారీలో ఫైటింగ్ చేయరు. అసలు ఎందుకు శారీలు చేసిందంటే గూఢచారులక. మరి ఏమైనా వేషం వేసుకొని పోయి అక్కడ యుద్ధం జరుగుతుంటే ఈమె విశ్వరూపం బయటకు పెట్టిందా అనేది డౌట్ ఉంది. ఈ అప్డేట్ మాత్రం వేరే లెవెల్ మాస్ మసాలా అనొచ్చు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి. అసలు రాజమౌళి గారు ఇంతకుముందు చిన్న ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నట్టయితే చిన్న సినిమా రివీల్ చేస్తున్నా కానీ రేపు మేము ప్రోమో రిలీజ్ చేస్తున్నాం, లేకపోతే ఎల్లుండి ఒక పాట రివీల్ చేస్తున్నాం అని అది మనం చూడకపోయినా పెద్ద సినిమా కాకపోయినా కానీ పెద్ద పాట కాకపోయినా కానీ వాళ్ళు దానిపైన హైప్ తెచ్చుకుంటారు. హైప్ తెచ్చుకొని రేపు 12ంటికి రివీల్ చేస్తున్నాం అని చెప్పి రిలీజ్ చేస్తారు. దానికి ఎంతో వ్యూస్ వస్తున్నాయి. రాజమౌళి గారు అసలు సడన్ గా ఇట్లా అప్లోడ్ రివీల్ చేసేస్తుండ్రు. 2 రోజులు రివీల్ చేస్తుండ్రు. మాకు తెలియాలి కదా, మాకంటూ ఒక క్లారిటీ ఉండాలి. అరే రేపు వస్తుంది SSMB 29 నుంచి ఒక అప్డేట్ వస్తుందని చెప్పినా చాలు. ఏ అప్డేట్ వస్తుందో తర్వాత సంగతి మనం మాట్లాడుకునేది. ఈ అప్డేట్ వస్తుందిరా మనం రెడీగా ఉండాలని గట్లానే అనుకోవచ్చు. అసలు రాజమౌళి గారు అది కూడా చేయట్లేదు. అసలు ఏం అప్డేట్ ఇస్తున్నాను చెప్పట్లేదు, అప్డేట్ ఇస్తున్నాను రేపు చెప్పట్లేదు, ఎల్లుండి ఇస్తున్నాను చెప్పట్లేదు. సడన్ గా వదులుతుండు. మేము ఏ ఫోటో అనుకోవాలా, ఒరిజినల్ అనుకోవాలా? నేను ఇంతకుముందు అనుకున్నా, లేచిన చాలా సేపు తర్వాత ఫోన్ అవుతున్నా, అప్పుడు చూసిన నేను ఆల్రెడీ అందరు తెలిసిపోయింది. చాలా మందికి ఇట్లా చాలా మంది తెలియట్లేదు యూట్యూబర్స్ కి. మాకంటూ ఒక క్లారిటీ ఉండాలి. కాబట్టి రాజమౌళి గారు ఏం చేయాలంటే ముందుగా ఇంతకుముందు చేసినట్టే ఏమన్నా ఒక పోస్టర్ వదులుతుంటే రేపు వదులుతున్న పోస్టర్ అని ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు క్లారిటీ ఉంటుంది. అసలు రాజమౌళి గారు ఇలా చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సడన్ వదిలితే ఎవరు బాధ్యత చెప్పండి. ఇప్పుడు దానికి వచ్చే క్రేజ్ కూడా పడిపోతుంది. అసలు దేనికంటే చెప్పి చేసినా కానీ మేము వెయిటింగ్ చేస్తాం. రేపు ఇప్పుడు 12ంటికి రిలీజ్ అవుతుందని మేము వెయిటింగ్ చేస్తూ కూర్చుంటాం. నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సడన్ గా రివీల్ చేస్తే ఇది ఎక్కడ చక్కగా అని చెప్పండి. ఇదైతే చాలా అసలు నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే రాగానే వీడియో తీద్దామని నేను ఎంతసేపు వెయిటింగ్ తో ఉన్నా. అసలు రివీల్ చేస్తారో చేయరో అని నేను అనుకున్నా, చేసిండు రివీల్. అంటే నాకు ఎట్లా తెలవాలి రివీల్ చేసారని? ఇదైతే రాజమౌళి గారు అయితే అసలు ఇంత ముందు లేరు. చాలా సరే, మనం మ్యాటర్లోకి వెళ్దాం. మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారుగా. అప్డేట్ చూసుకున్నట్టయితే ప్రియాంక చోప్రా గారు అయితే అసలు వేరే లెవెల్. శారీలతో కట్టుకోవడం ఫైట్ అనేది అది అసలు మైండ్ బ్లోయింగ్. ఇంకోటి ఏంటంటే ప్రియాంక చోప్రా గారు ఫైటింగ్ చేసేది ఒక గుహలో ఉంది. ఇంకో చుట్టూరు చూస్తుంటే ఒక గుహ. ఇంకోటి మనం మాట్లాడుకున్నట్టయితే ప్రియాంక చోప్రా గారు నిలబడ్డ ప్లేస్ అనేది భూమి అనేది ఒకవైపు ఏమో లేచింది, ఒకవైపు ఏమో డౌన్ అయింది. అది మరి కింద బాంబన పేరు ఉండొచ్చు, లేకపోతే కింద సొరంగంలో ఆ టైప్ అయినా ఉండొచ్చు. ఇంకోటి చూసుకున్నట్టయితే చాలా బుల్లెట్లు ప్రియాంక చోప్రా గారి మీదకి వచ్చినాయి. ఆల్రెడీ ఒక బుల్లెట్ అయితే నడుము కాడ దూసుకొని వెళ్ళిపోయి బ్లడ్ కూడా రావడం జరిగింది ప్రియాంక చోప్రా గారికి. ఇదైతే మసాలా అనొచ్చు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి. అప్డేట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అప్డేట్ చూసుకున్నట్టయితే చూడాలి. మరి రేపు నవంబర్ 15న మరి ఈవెంట్ కూడా జరగనుంది. ఆ ఈవెంట్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ ఈవెంట్ లో రాజమౌళి గారు మహేష్ బాబు గారు ఇద్దరు మాట్లాడుకునే దానికోసమే చాలా మంది వెయిట్ చేస్తారు. చాలా మంది కాదు, నేను కూడా ఉన్న వాళ్ళు వచ్చే వాళ్ళంతా అసలు దానికోసమే వస్తారు. రాజమౌళి గారు మహేష్ బాబు గారు స్టేజ్ మీద మాట్లాడుకోవడం చూడడానికి వాళ్ళు వస్తారు. వినడానికి ప్రేక్షకులంతా వస్తారు. చూద్దాం మరి ఎట్లుంటుందో. ఇంతవరకు మన వీడియోస్ ఎవరు చూడకపోతే మొత్తం చూడండి మన ఛానల్. అంతేకాకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.